నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి క్రీవ్ కాల్ ఫర్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అంట. సో లుకింగ్ ఫర్ 3 అసిస్టెంట్ డైరెక్టర్స్, 2 ఫీమేల్ 1 మేల్ ఏడీ. మేల్ ఏడీ షుడ్ బి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పర్సన్ అయి ఉండాలి అని అంటున్నారు కంపల్సరీగా. సో ఇది లొకేషన్ వచ్చేసి మణికొండ అంట. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ ఆల్సో అప్లై అని అంటున్నారు. ప్లీజ్ షేర్ యువర్ వర్క్ పోర్ట్ఫోలియో ఎట్ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ అంటే ప్రశ్న అడగటం కాదండి, నేను రీసెంట్గా మీరావళి గారికి సంబంధించిన ఒక కాస్టింగ్ క్రీవ్ రిక్వైర్మెంట్ అనేది పెట్టాను. అందులో చాలా క్లియర్గా చెప్పాను. ఆయన సినిమా ఇండస్ట్రీలో దగ్గర 30 సంవత్సరాల నుండి ఉన్నారు. ఆయన మేనేజర్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఆయన రైటర్గా టర్న్ అయ్యి ఆ తర్వాత డైరెక్టర్ అయ్యి ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారని కూడా నేను మీకు చెప్పాను. ఆయన ఛానల్ కూడా చెప్పాను. 63,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆ ఛానల్కి కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారు. మీలో ఎవరైనా అంటే యాంకరింగ్ కావచ్చు, లేదంటే యాక్టింగ్ కావచ్చు, లేదంటే జబర్దస్త్ లాంటి షో కావచ్చు, ఇలాంటిది ఏదైనా ఉన్నట్లయితే ఆయన దగ్గర కెమెరా ఉంది, ఎడిట్ సూట్ ఉంది, వాటికి తగ్గట్టు ఏదైనా ప్రిపేర్ చేసుకోండి, వెళ్ళండి అని చెప్పాను. అయితే అప్రోచ్ చేయాలంట ఆయన్ని. అండ్ ఇంకొకటి నేను ఆయనకి ఆ వీడియోలోనే చెప్పింది ఏంటంటే, ప్రస్తుతం ఆయనకి ఇంకా రెవెన్యూ అనేది ప్రాపర్గా లేదు కాబట్టి రెవెన్యూ వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తారు. మీరు ఏదైతే చేశారో ఆ వచ్చిన దాంట్లోనే మీకు షేర్ ఇచ్చే ఒక ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తారనే టైప్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక ఏడీ ఆయన కలుద్దాం అనుకుంటున్నాడు అని దగ్గర 10 రోజుల నుండి ఫోన్లు చేస్తూ ఉన్నాడంట. ఈయన మీరావళి గారు ఉండి ఒక గవర్నమెంట్ యాడ్స్ చేయడానికి అవుట్ ఆఫ్ ద సిటీ, హైదరాబాద్ సిటీ దాటి వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. సో నేను మీరావళి గారు ఒక పర్టికులర్ ప్లేస్లో కలిసాము, ఆయన ఆఫీస్ దగ్గరలోనే. కలిసిన తర్వాత ఇలాగ కలుస్తానంటున్నాడు అంటే, సరే ఆఫీస్కి రమ్మంటే ఎందుకు, ఫర్ ద ఫస్ట్ టైము మనం బయట కలుద్దామని దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి కలిసాం అనమాట. అతను రావడమే హే వాట్సాప్ మ్యాన్ జరుగు నేను కూర్చుంటా అని మీరావళి గారిని పుష్ చేసేసాడు. ఇప్పుడు నేనేమంటానంటే మా దరిద్రం అనుకోవాలా, మా అదృష్టం అనుకోవాలా, మాకు పెద్ద నటుల దగ్గర నుండి అందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే మేము పెద్ద సినిమాల్లో మంచి రచయితలతో పనిచేసాం, మంచి ప్రొడ్యూసర్లతో పనిచేసాము. వాళ్ళందరూ కనపడంగానే నమస్తే పెడతారు. లేదంటే ఆఖరికి మీరు నమ్మరు, రోడ్డు మీద నేను బైక్ మీద వెళ్తున్నాను, ఒక పెద్ద నటుడు పేరు చెప్పను కానీ కారులో ఆయన వస్తున్నారు. ఆయన ట్రాఫిక్ సిగ్నల్లో నేను ఆగాను, ఆయన ఆగాడు, కారు దిగి నమస్తే పెట్టాడు. సార్ రోడ్డు మీద ఏంటి సార్, కూర్చోండి సార్ అని నేనే చెప్పాను. సో అట్లాంటి ఒక ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ని చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు హే బ్రో అంటే అది ఎలా ఉంటుందంటే ఇంత ఇమ్మెచ్యూర్డా. అది కూడా పైగా ఏంటంటే నేను పక్కనే కూర్చొని ఉన్నాను, మీరావళి గారిని పక్కనే జరిపేసి అదే జరగని కూర్చుంటాను అంటున్నాడు. అతను వచ్చి కూర్చుంటాడు కదా అనే ఒక ఉద్దేశంతో మేము కూర్చున్న ప్లేస్కి ఆపోజిట్లో ఓ బ్లాక్ ఉంది. ఆ బ్లాక్లో అతను కూర్చుంటాడు. అతని కన్వీనియంట్ కోసం మేము కూర్చున్న ప్లేస్ నుండి లేచి ఆ ప్లేస్కి వెళ్ళాం. సో అంటే దే డోంట్ నో హౌ టు అప్రోచ్. నేనైతే లిటరల్గా తిట్టేసేవాడిని. బట్ మీరావళి గారు ఉన్న దగ్గర నేను మళ్ళా కొంత ఇదిగా ఉండకూడదని నేను మాట్లాడలా. సో ఆ తర్వాత ఏమైంది అంటే అతను కథ చెప్తాను స్టార్ట్ చేశాడు. దగ్గర అతను ఏమంటాడంటే ఒకళ్ళిద్దరి మీద అవుతాయి అంటున్నాడు కానీ అతను కాలనీ బ్యాక్ డ్రాప్ అంటున్నాడు. హీరోయిన్ ఇద్దరే ఉంటారు అంటున్నాడు. ఆ తర్వాత మధ్యలో కాలనీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు అంటున్నాడు. కాలనీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మరి ఇద్దరే ఎలా ఉంటారు? ఒక్క హౌస్, అది కూడా ఒక రూమ్లోనే జరుగుతుంది సార్ షూట్ అంటాడు. మధ్యలో ఇతను ఏమంటాడంటే ఇద్దరు జాబ్ సార్, కానీ ఇద్దరు ఒకటే హౌస్లో ఉంటారు, ఆపోజిట్ హౌస్లో ఉంటారు అంటాడు. ఆ తర్వాత వీళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో పనిచేస్తుంటారు, 2 సాఫ్ట్వేర్ ఆఫీసులు అంటాడు. మరి 2 సాఫ్ట్వేర్ ఆఫీసులు ఎక్కడ పెట్టాలి? అదే నేనేమంటానంటే ఇమ్మెచ్యూరిటీ అంటాను దీన్ని. సో ఇలాగ ఇమ్మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని ఎంతవరకు ఎంకరేజ్ చేయాలనే ఒక ఇది కూడా నాకు అనిపిస్తుంటుంది. సో అలా కాకుండా ఎవరైతే కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వీఆర్ ఆల్ దేర్. అండ్ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లెర్న్ హౌ టు బిహేవ్ అండ్ ఫస్ట్ లెర్న్ హౌ టు అప్రోచ్. మీకు ఆయన ఎంత లీనియన్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా
మన బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్, మన ఇది అనేది చాలా ఇంపార్టెంట్. నాకు చిరంజీవి గారికి, నాకు నానికి, నాకు శర్వాకి, నాకు నిఖిల్కి ఎంత ఇది ఉన్నప్పటికీ కూడా సభాముఖంగానే ఒకటి ఉండదు. చిరంజీవి గారు నాకు జనం ఇచ్చారు కదా అని ఏ బాబ్ మెగా బాబ్ అని నేను ఆయన పర్సనల్గా పిలుస్తున్నాను అనుకోండి, వెళ్ళేసి 10 మందిలో ఉన్నప్పుడు అలా పిలవకూడదు. సార్ నమస్తే సార్ అనే మాట్లాడారు. ఇప్పుడు సింపుల్ మీకు అర్థమవటం కోసం చెప్తాను. కేటీఆర్ గారికి కేసీఆర్ గారు కన్న తండ్రి అయినప్పటికీ కూడా కేటీఆర్ గారు సభాముఖంగా మాట్లాడేటప్పుడు కేటీఆర్ గారిని ఎలా ఉద్దేశించి మాట్లాడతారు? మా బాస్ కేసీఆర్ గారు అని మాట్లాడతారు తప్పించి మా డాడీ అని అంటారుగా. అలాగే లోకేష్ గారు కూడా చంద్రబాబు గారిని ఉద్దేశించేటప్పుడు మా అధినేత శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడతారు తప్పించి మా డాడీ అని అంటారుగా. సో ఇక్కడ మనం మెయిన్గా ఇవి తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఇండస్ట్రీలో మిసులుకోవడం అనేది వస్తే ఆ తర్వాత మీరు నటించడానికి అవకాశం ఉంటుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. హరీష్ పెరుమండ్ల 22@gmail.com. HARISH హరీష్ పెరుమాండ్ల PERUMANDLA మాండ్ల 22@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6303371326. ఐ రిపీట్ 6303371326. సెకండ్ నెంబర్ వచ్చేసి 9848827196. ఐ రిపీట్ 9848827196. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.